హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈసెట్ పోర్టల్. సో ఎవరు ఊహించిన విధంగా మనకి జస్ట్ ఒక 5 minutes బ్యాకే ఈసెట్ 2025 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసేసారు. సో మీరు ఏపీ ఈసెట్ 2025 అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మీకు రిజల్ట్స్ అండ్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనేది విజిబిలిటీ ఉంది. సో మీరు ఇక్కడ రిజల్ట్స్ మీద ప్రెస్ చేసినట్టయితే సో చూడండి, రిజల్ట్స్ ఫర్ ఏపీ ఈసెట్ 2025 మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టి వ్యూ రిజల్ట్ అని కొట్టండి. సో మనం ర్యాంక్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకి ర్యాంక్ కార్డ్ కూడా చాలా అవసరం కౌన్సిలింగ్కి. సో డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని కొట్టంగానే మనకి ఇక్కడ ఈ ర్యాంక్ కార్డ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే వ్యూ ర్యాంక్ కార్డ్ అని కొడితే మీకు ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో మీ రిజల్ట్స్ మాత్రం ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి. అఫీషియల్గా ఈ వెబ్సైట్ నుంచి రిలీజ్ చేశారు. సో మీరు ఏ బ్రాంచ్ అలాగే మీకు ఏ ర్యాంక్ వచ్చింది అనేది మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను ఆల్రెడీ కాలేజెస్ ఒక కట్ ఆఫ్ ర్యాంక్స్ వీడియోస్ స్టార్ట్ చేశాను. సో మీ ప్రిఫరెన్స్ లిస్ట్లో ఏ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఆ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రీవియస్ కట్ ఆఫ్ ర్యాంక్స్తో మీకు వచ్చిన ఈసెట్ ర్యాంక్ని కంపేర్ చేసినట్టయితే మీరు ఎక్స్పెక్ట్ చేసే కాలేజ్ మీకు వస్తుందా లేదా అన్న క్లారిటీ వస్తుంది. ఓకే, మీరు ఒక ఇయర్ కాదు, అంటే 2024 కాకుండా 2023 కట్ ఆఫ్ ర్యాంక్స్తో కూడా కంపేర్ చేసుకోండి. సో ఖచ్చితంగా మీరు ఈ కాలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా అన్న విషయం కూడా తెలుస్తుంది. ఓకే, సో ఇంకా మీ కంప్లీట్ కౌన్సిలింగ్ గైడెన్స్ మన ఛానల్లో దొరుకుతుంది. సో కంటిన్యూస్గా మన వీడియోస్ చూసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో మీ డౌట్స్ అన్నిటికీ నేను క్లారిఫై ఇస్తాను. సో మీ రిజల్ట్స్ చెక్ చేసుకొని మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో మీకు ఏ కాలేజ్ రావచ్చో నేను ప్రిడిక్ట్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ.